ముందుగా చోలే కర్రీ కోసం 2 టేబుల్ స్పూన్ల నూనెని ఒక కడాయిలో వేసి మంచిగా వేడవ్వనిద్దాం. వేడి అయిన తర్వాత ఇందులో మిరియాలు, జీలకర్ర, చెక్క, బిర్యానీ ఆకు వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయల పేస్ట్ వేసి అది గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కారపొడి, ధనియాల పొడి, జీరా పొడి అండ్ కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత నూనె బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్ కర్డ్ వేసి లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసి చనా వేసి మంచిగా కలుపుకొని మిక్స్ ఇచ్చిన తర్వాత 250 ml ఆఫ్ వాటర్ వేసి ఒక 15 నిమిషాలు బాగా బాయిల్ అవ్వనిద్దాం. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా గుప్పెడు చనాని పేస్ట్ చేసుకొని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మిరియాల పొడి, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసి మరోసారి కలుపుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ అనేది ఆప్షనల్, ఇది వేసినా వేయకపోయినా పర్లేదు. ఇది కొంచెం ఓపికగా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 15 నిమిషాలు మంచిగా బాయిల్ అవ్వనిద్దాం, నూనె పైకి తేలేంత వరకు. ఈ టైంలోనే సాల్ట్ అండ్ పెప్పర్ అంటే మన కారానికి తగ్గట్టుగా పెప్పర్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకో 15 నిమిషాలు బాయిల్ అవ్వనిద్దాం. నూనె మంచిగా పైకి వచ్చిన తర్వాత చిల్లీస్ అండ్ కసూరి మేతి వేసినా వేయకపోయినా పర్లేదు. ఇది వేస్తే కొంచెం స్మెల్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. దీని తర్వాత చివరిగా 1 minute కుక్ చేసేసి ఆఖరిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసి చపాతీతో వేడివేడిగా సర్వ్ చేయండి.